మదర్ నేమ్ మీద మీరు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని పెట్టారు కదా సార్ ఒకటి. అదే రకంగా మీరు ఒక గిన్నిస్ రికార్డు కూడా ఈ స్క్రీనింగ్ మీద తీసుకున్నారు కదా, దాని గురించి కొద్దిగా తెలియజేస్తారు. తప్పకుండా. అంటే చాలామంది అనుకుంటారు ఇది ఫౌండేషన్ ఏదైతే నేను రన్ చేస్తున్నాను అది మదర్ పేరుని అనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే మా మదర్ పేరు బేబీ. ఓకే. సో గ్రేస్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్. ఓకే. సో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఈ యొక్క సంస్థకు ఇన్స్పిరేషన్ తల్లి. ఓకే. అంటే ఒక ప్రమాదవశాత్తు తల్లి కోల్పోయాను. సో ఆ బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ యొక్క వర్క్ని ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఒక పర్పస్ దొరికింది. ఓకే. మా అమ్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వితిన్ 6 monthsలో ఈ యొక్క మరి చిన్న యాక్సిడెంట్లో తన్ని కోల్పోయినప్పుడు నిజమైనటువంటి బాధలో ఉన్న సమయంలో మరి ఆమె యొక్క ఫ్యూనరల్కి కొన్ని వేల మంది ప్రజలు చిన్న పల్లెటూరుకి వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటే ఈ రోజుల్లో ఎట్లాంటి ఎవరికి టైం లేవు. ఈవెన్ మరణాల్లో కూడా వెళ్ళి మాట్లాడించినా కూడా సమయం ఇవ్వడానికి ప్రజలకి టైం లేదు, అంత బిజీగా ఉంది లైఫ్. అంతమంది చిన్న కుగ్రామానికి రావడం చూసి ఇంతమంది లైఫ్ ఆమె టచ్ చేసింది. ఏదో రకంగా వాళ్ళ జీవితంలో మరి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడతా ఉంది. సో అంటే ఒక లెగసీని తను వదిలి వెళ్ళింది. అంటే అట్ యువర్ డెత్ బెడ్ ఎంతమంది మీ దగ్గరికి వస్తారనేది మీరు వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది అది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు. సో అది చూసినప్పుడు నాకు అరే మనం కూడా నలుగురికి ఉపయోగపడాలి, సమాజంలో మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటిది కొంచెం స్ట్రాంగ్ పర్పస్ అనేది కనబడింది. ఆ పెయిన్లో ఒక పర్పస్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటి క్యాంపెయిన్ అమ్మ ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టాం. సో ద ఫౌండేషన్కి దానికి సంబంధం అట్లా డైరెక్ట్గా లేదు, కానీ బట్ దీని యొక్క మరి స్కేల్ ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకి ఈ యొక్క మొబైల్ బస్ ద్వారా వెళ్ళడం అనేది తను ఏదైతే పరిచర్య చేసేదో, ఊరు ప్రజలందరికీ సహాయం చేసేదో, సోషల్ సర్వీస్ చేసేదో, హాస్పిటల్ తీసుకుని వెళ్ళేదో అదే వీల్స్ మీద తను ఇప్పుడు వెళుతుంది అనేటువంటి ఒక చిన్న స్వార్థం నాలో వచ్చింది. ఓకే. సో ఆన్ వీల్స్, సో తను కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని నేను అట్లా ఒక పర్పస్ని ఆ పెయిన్లో కనుగొన్నాను. గ్రేట్. సో అట్లా ఫౌండేషన్ 2013లో ప్రారంభించిన ఫౌండేషన్ 14లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ వైపు వెళ్ళింది. సో ఇప్పుడు సుమారుగా 11 సంవత్సరాలు దాటింది. మరి అనేక దేశాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ 130 కంట్రీస్లోకి క్యాన్సర్పై అవగాహన మాత్రమే కాదు, మరి క్యాన్సర్ ముందస్తులో కనుగొనడానికి కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు ఈ యొక్క మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి వీలవుతా ఉంది.